బల్బు తీసుకోవడం జరిగింది. దీని మీద ఏమున్నదో చూడండి. 12 మంత్ వారంటీ. అయితే నేను అదే అనుకుని బుక్ చేసేసాను. బల్బు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత కొంచెం కిందకెళ్ళి చూస్తే వారం రోజులకే బల్బు 8 రోజులు, కరెక్ట్గా 8 రోజులకి బల్బు పోయింది. అలాగ ఫోన్ చేస్తే మీకు 7 డేసే రిటర్ను. ఆ 7 డేస్ అయిపోయింది, మీకు ఒక రోజు ఎగస్ట్రా అయిపోయింది, మీకు ఇవ్వటం జరగదు అన్నాడు. ఇదిగో చూడండి, అక్కడేమో డబ్బా మీద ఏమో 12 మంత్ వారంటీ అని ఉన్నది. ఇక్కడేమో 7 డేస్ రిటర్న్లో, అంటే 7 డేస్ రిటర్న్లో 7 డేస్లోనే రిటర్న్ తీసుకుంటాం, లేకపోతే లేదు. అక్కడ 3.7 స్టార్ 4 ఇయర్స్ నుంచి వాళ్ళకు లింకప్ అయి ఉంది ఆ కంపెనీతోటి. అంటే ఏంటంటే కస్టమర్ని ఏదో విధంగా మోసం చేయాలి, అంతేగాని ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడికి తయారు చేసేది కాదు ఇది, ఎక్కడో కంపెనీ తయారుతుంది. ఆ కంపెనీ వారంటీ ఇచ్చేదాన్ని వీళ్ళు అంటే మాకు వారంటీ వద్దు, ఏమవద్దు, 10 రోజులు పనిచేస్తే చాలు, మేము తర్వాత అది పోయినా పర్వాలేదు, మేము 7 డేస్ అని కింద పెడతాము, అక్కడ డబ్బా మీద ఏమో 12 మంత్ అని పెడతాము అని మనల్ని మాయ చేసి మోసం చేస్తారు. ఈ ఫ్లిప్కార్టే కాదు, అమెజాన్ కూడా సేమ్. అమెజాన్లో కూడా చూసాను నేను, సేమ్ ఇదే మోసం. దయచేసి మీరు తీసుకునేటప్పుడు ఎందుకు మన ఇంటి పక్కలనే ఆటోమొబైల్ షాపుల్లో బోల్డ్ 1 ఇయర్ గ్యారంటీ, 18 నెలలు, 6 నెలలు ఉన్నది, 1 ఇయర్ ఉన్నది, 18 నెలలు ఉన్నది, 18 మంత్ కూడా ఉంది. మనం ఏంటంటే ఫోన్ ఒకటి ఉంటుంది దగ్గర, మనం చక్కగా చూసేసుకుని చేసేస్తాము. ఇలాగేమో మోసం చేస్తారు. ఇటువంటి మోసాలు ఎవ్వరూ పడొద్దు. ఓకేనా? ఓకే, రైట్.